5 ఏళ్లలో ఎవరు ఊహించినటువంటి విధంగా ఈ దేశాన్ని అభివృద్ధి చెందబోతున్నారు. ఇక్కడ మనం పార్లమెంట్ గెలుచుకుంటే మన మామూలు పార్లమెంట్ ప్రజలంతా కూడా ఆ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. దేశం కోసం ఈరోజు నరేంద్ర మోదీ గారు నిర్ణయించుకున్నారు కనుక ఆ దిశగా మనము కంకణబద్ధులమై మనకు నరేంద్ర మోడీ ఇలా విశ్వకర్మ యోజన తెచ్చి మన కుల సంఘాలకు కూడా 18 కులాలకు ఇలా 1 లక్ష నుండి 3 లక్షల రూపాయలు లోన్ ఇచ్చే సౌకర్యం ఉన్న మిత్రులారా. కానీ మనం ఒకసారి మాట ఇస్తే మెడవి తప్పని జాతి మనది. ఇలా ఇలా దేనికైనా ముందుండే జాతి ఇలా ఎక్కడైనా ఎక్కడికక్కడ అందరూ అద్భుతంగా మాట్లాడే నాయకులు కాబట్టి ఉద్దేశం కాకుండా ఏమనుకోలేదు, మనం ఎక్కువ మంది మాట్లాడించాల్సిన అవసరం ఉంది కాబట్టి సమయపాలన అనుకున్నాం. మొత్తం నియోజకవర్గం నుంచి వచ్చిన నారాయణపేట జిల్లా కార్యదర్శి సిద్ధమ్మ మురళి గారిని కూడా సాధారణంగా వేదికపై కావాలి. సౌర బాబు మల్లప్ప లెక్చరర్ గారు కూడా వరంగల్ నియోజకవర్గ సాధ్యంగా వేదికపై కావాలి. బంధువులారా, బాబాయ్ గారు మాట్లాడుతూ, ఎందుకంటే గుర్తుగానే మాట్లాడారు, నాకు అవకాశం ఉండదు లాస్ట్ మాట్లాడండి, మధ్య మధ్యలో 2-3 సెకండ్లు మాట్లాడాల్సిందే. ఏ గ్రూపు చెబుతూ రెండవది 14 మంది ఎంపీలకు గెలిపేసి పొందుదారులకు మంత్రి పదవి ఇస్తాడు. అది ఇంతకుముందే చెప్పిన బాబాయ్ నాయుడు అది కళలో పక్షాలు తినాలి. రెండవది ఏంటంటే 14 మంది ఎంపీలను గెలిపించే సత్తా ముదుదారులకు ఉన్నప్పుడు మంత్రి అయినా నీ ముఖ్యమంత్రి అసమర్థులు కాబట్టి నీ సీటు బాకీ. భూమికి ఛానల్ లేవు. మా దయాదాక్షిణాల వల్ల పురంగల మా ముదుదారుల దయాదాక్షిణాల వల్ల 2 సార్లు గెలిచి నీవు వచ్చి మాకు శ్రద్ధ పెడతావా, మా పైన నీకు అభిమానం ఉంటే, ప్రేమ నిజాయితీ ఉంటే మా సంఖ్యాబలాన్ని చేరుతుంది. సాధారణంగా గౌరవిస్తే ఉన్న ఒక్క ఎమ్మెల్యేలకు ఇమ్మీడియట్గా మంత్రివర్గంలో చోటి ఆ దమ్ము లేదు. వల్ల మనం త్వరలో పెడుతున్నాం, తప్పుడు ఉపన్యాసం ఇస్తున్నాం. ఒక 5-10 నిమిషాల తర్వాత ఏ గ్రూప్ గురించి కూడా మాట్లాడతాను. మన మధ్యలో తప్పుడు సీఎం చెప్పిన తప్పుడు సందేశం అని ఏ గ్రూప్ గాయపడడం కానీ తీర్పైంది. దాని విషయం తర్వాత మాట్లాడతాను, కోరుకోకండి. మన మధ్యలో చాలామంది మహిళలు వచ్చారు ఈరోజు. మన మధ్యలో మాజీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ కౌన్సిలర్ గంజి లక్ష్మీ గారు సుదీర్ఘ అనుభవం ఉండి నాతో పాటు నేను జిల్లా అధ్యక్షుడిగా చేసినప్పుడు 1 దశాబ్ద కాలం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తిరిగి ముదురాలను చైతన్యం చేసి మహిళలను చైతన్యం చేసింది కాబట్టి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభ అధ్యక్షుడు అన్న మెట్టికాడి శ్రీనివాసులు గారు, మరి గతంలో మేము చిన్న ఉన్నప్పటి నుంచి అందరం ముఖ్యమంత్రి ఉన్నాము. మరియు ఈ యొక్క సభాముఖ ఆశీర్వైన ముద్రాజు మా యొక్క ప్రభుత్వందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు ఈ విధంగా మన ఇంతకుముందు గతంలో చాలామంది మంచి వాళ్ళ యొక్క విశ్లేషణ చెప్పారు. మరియు దాన్ని విభజించుకొని మనము గతంలో ఏమో అడ్డంగా పడి మనం రాజ్యాధికారానికి మరి గ్రామాల్లో మనము మన భక్తులు వెళ్ళలేక మనము రాజ్యాధికారానికి దూరమయ్యాము. మరియు మనం అందరము ఒకే శక్తిగా ఉంటే రాజ్యాధికారమే మన చేతిలోకి వస్తుంది. మరియు అదేవిధంగా మనందరము గతంలో చెత్తకారును, మన ఒడ్డుకారును, ఇంటికారును, జాగకారును కొట్లాడు. మరియు మనము ఒకవైపు ఈ రైతు ఒకవైపు ఎలక్షన్లు వచ్చాక మనం గ్రూప్ చేసి గ్రూప్ రాజకీయాలు చేసి మన ఓట్ బ్యాంకును ఒకే తాటికి రానినట్లు చేసి మనం చాలా రాజ్యాధికారం దూరం పెట్టారు. మనం రాజ్యాధికారం ఎక్కడ వస్తున్నామంటే వార్డు మెంబర్ నుండి మరియు సర్పంచ్ దీన్ని ముగిస్తూ ఇక భవిష్యత్తు లోపల మన సనాతన ధర్మం నిలబడాలంటే ఎవరు నిలుపుతారో ఒకసారి ఆలోచన చేయండి. ఈ సమయం లోపల ఒక భగవంతుడు పుట్టిందంటే నేను అనుకుంటున్నా, ఒక భగవంతుడే పుట్టాడు. ఇంకొక 40-50 సంవత్సరాలు అయితే ఇప్పుడు మనం